హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే కనుక తిరుపతి కంటిన్యూషన్ సెకండ్ అప్డేట్ అయితే పెడుతున్నానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. ఇంకా మేము సిఆర్ఓ ఆఫీస్ ఎదురైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా మాకు రూమ్ ఎలర్ట్ అయ్యేసరికి 11 అయితే అయింది. ఇంకా ఆలోపు మేము టిఫిన్స్ అయితే చేసేసి మేము ఫ్రెష్ అయితే అయ్యి ఇంకా మా రూమ్కి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మెసేజ్ అయితే వస్తుంది కదా, ఎక్కడైతే అడ్రస్ అనేది ఉంటుందో ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా సిఆర్ఓ ఆఫీస్ ఎదురు చుట్టుపక్కల అన్ని షాప్సే అనమాట. ఇంకా మా వాళ్ళు అప్పుడే మొదలు పెట్టేసేసారు, అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అప్పుడే ఒక కెమెరా అయితే కొనేశారు. రూమ్ అయితే దగ్గరే అని చెప్పి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. కానీ చాలా దూరం అయితే అనిపించింది. పిల్లలతో వెళ్ళటం చాలా కష్టం కదా. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఎత్తుకొని మనం కూడా నడవాలి అంటే చాలా భారంగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే చాలామంది వెళ్ళాం కాబట్టి అలా మార్చుకుంటూ ఉన్నాం అనమాట. కొంచెం దూరం ఒకళ్ళు, ఇంకొంచెం దూరం ఒకళ్ళు అలాగా. ఇంకా ట్రాలీలే కాబట్టి ఇంకా లగేజ్ అయితే అంత బాగా బరువు అనిపించలేదు. అవైతే చక్కగా ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు. చిన్నోళ్ళు అంటే ఎత్తుకోగలుగుతాం కానీ పెద్దోళ్ళు కూడా గోల అయితే చేస్తున్నారు. ఇంకా మా మరిది అయితే ఇద్దరిని ఎత్తుకొని నడుస్తున్నాడు అనమాట. బాబాయ్ నన్ను ఎత్తుకో, మామయ్య నన్ను ఎత్తుకో అని చెప్పి గోల అయితే చేస్తున్నారు. కొంచెం దూరం నడవంగానే మా కాళ్ళు అయితే నొప్పులు వస్తున్నాయి, మేము నడవము అని చెప్పి గోల అయితే చేస్తున్నారు. ఇంకా మేము కూడా మధ్య మధ్యలో అలా ఆగుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూడటానికి చాలా బాగా అనిపించినాయి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. ఇంకా మేము కూడా అలా దిగేసేసి ఇంకా బయలుదేరుతున్నాము ముందుకి. అయితే మాకైతే చాలా దూరం అయితే వచ్చింది స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి. అయితే ఇంతకుముందు వెళ్ళినప్పుడు చాలా దగ్గరగా వచ్చింది, ఇప్పుడైతే ఎంతో దూరం అనిపించింది. బస్సు ఎక్కితే అయితేనే వెళ్తామన్నమాట, నడుచుకుంటూ అయితే వెళ్ళలేము. ఇంకా రూమ్కి వెళ్ళి లగేజ్ అయితే పెట్టేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయ్యి తల వెంట్రుకలు అయితే తీయించుకోవడానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. దారిలో పప్పర్ పనసకాయ చెట్టు అయితే కనిపించింది. చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే అంతా గబ్బిలాల సౌండే అనమాట. ఈ రూమ్స్ అయితే గెస్ట్ హౌస్ ఉన్నట్టు ఉన్నాయి అనమాట. ఇది 50 రూపీస్ రూమే వచ్చింది మాకైతే. 2 రూమ్స్ అయితే వచ్చినాయి మాకు. రూమ్కి రాగానే పిల్లలైతే కొన్నవి అయితే ఆడుతూ ఉన్నారు. ఇంకా మేమైతే గుండ్లు అయితే చేయించుకోవాలి అని చెప్పేసి మేమైతే బయలుదేరుతున్నాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దర్శనానికి టైం అయితే అయిపోతుందేమో అని చెప్పేసి ఇక్కడ కూడా టోకెన్స్ తీసుకోవాలి. అంటే నెంబర్స్ అయితే అలాట్ చేస్తారు. ఎవరి దగ్గరికి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడానికి అయితే లేదనమాట. వాళ్ళ నెంబర్ దగ్గరికే వెళ్ళి మనమైతే చేయించుకోవాలి. ఇంకా అదృష్టం ఏంటి అంటే గుండు చేసేటప్పుడు మా పిల్లలు ఎవరు ఒక్కరు కూడా అయితే ఏడవలేదు. అమ్మో చాలామంది పిల్లలు అయితే ఫుల్గా అయితే ఏడ్చేస్తున్నారు గోలగా. ఫస్ట్ పిల్లలకైతే తీయించిన తర్వాత ఇంకా మేమైతే తీయించుకుంటున్నాము. నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి వాళ్ళైతే అస్సలు ఊరుకోవడం లేదు. ఇంకా వాళ్ళకైతే తెలియకుండా అయితే తీశాను. కానీ చిన్నపిల్లలకి అయితే చాలా బాగా చేశారనమాట. కొంచెం కూడా ఘాట్ అయితే పడకుండా చాలా నిదానంగా అయితే చేశారు. ఇంకా మేమందరం కూడా చేయించుకొని రూమ్కి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మధ్యలో అయితే బొట్టు పెడుతున్నారు వెంకటేశ్వర స్వామిని. ఇంకా చిన్నోడికి అయితే పెట్టించాము. బాల వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఫోటోలు అయితే తీసుకున్నారు మా గుండుని. నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూషన్ అయితే చేసేస్తాను, చూసేయండి. మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ నైబర్స్కి. మన ఛానల్ తప్పకుండా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్ టేక్ కేర్. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.